వదినా, నీ పుదీనా రైస్ అంత పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది? ఒక్కసారి చెప్తావా? ఓ దాందే ఉంది వదిన. చాలా సింపుల్ చేసుకోవడం. మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీరను పుదీనా సమానంగా తీసుకో. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మూడు కలిపేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకో. తర్వాత ఏం చేస్తావంటే ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకో. అందులోనే హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అదే మన చెక్క, మొగ్గ, అలాగే 2 మిరియాలు, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వు. అందులోనే ఉల్లిపాయలు వేసేసి దోరగా వేగనివ్వు. ఉల్లిపాయలు మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోదు, చూసుకుంటూ వేయించుకో. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వు. ఇప్పుడు ఏం చేస్తావంటే ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొని అది కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు పచ్చివాసన పోతుంది కదా, ఫ్లేవర్ కూడా మంచి వాసన వస్తుంది, అరోమా. తర్వాత ఏం చేస్తావంటే అందులోనే కొంచెం ఉప్పు వేసేసుకొని, నీకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, ముందుగానే నువ్వు ఒక గంట ముందు బియ్యం నానబెట్టుకున్నావు అనుకో, పొలుగ్గా వస్తుంది అనమాట, ముద్ద అవ్వకుండా బియ్యం. అందుకని ముందు నానబెట్టుకున్న బియ్యం, అలాగే ఎసురుకి తగినంత కరెక్ట్గా వాటర్ కూడా వేసేసి కరెక్ట్గా 3 విజిల్ రానివ్వు. అద్దరిపోయే పుదీనా రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సరే కదా, మా వదిన ఎంత సింపుల్ గా ఎంత పర్ఫెక్ట్ గా చేసుకోవాలో చెప్పిందో. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.